తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు సినిమా లెవెల్లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతోందా అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ ఇచ్చేలా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళ లేదన్న విషయం ఖరారైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. టీవీకే నుంచి 108 మందే గెలిచారు. కాంగ్రెస్ మద్దతు టీవీకే బలం చేకూరి 112కు చేరింది. ఇక ఇద్దరేసే ఎమ్మెల్యేలున్న వీసీకే అలాగే సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఇక ఆ రెండు పార్టీలు మద్దతిచ్చినా మరో 2 ఎమ్మెల్యేల బలం టీవీకే పార్టీకి అవసరమవుతుంది. మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే వర్గాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. విజయ్ని 118 మంది ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్ అడిగారు. దీంతో ప్రమాణ స్వీకారానికి తేదీ సమయాన్ని గవర్నర్ నిర్ణయించలేదని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రమాణ స్వీకారం ఇవాళ లేదని తేలిపోయింది. ఇక ఎన్నికల ముందు వరకు బద్ద శత్రువులుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఇప్పుడు ఒక్కటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ద్రవిడ పార్టీల మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఈ రెండు పార్టీలు కావాలనే ఆలోచన చేస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మినహా చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మంతనాలు సాగిస్తున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే పార్టీల ఎమ్మెల్యేలను పాండిచ్చేరి రిసార్ట్ కు తరలించారు. ఇక ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ట్విస్టుల పరంపర కంటిన్యూ అవుతుంది. క్లైమాక్స్ వచ్చే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయ విశ్లేషకులు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.